ప్రజలు తమ పనుల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితులు ఉండకూడదని ప్రభుత్వ సేవలన్నీ పౌరులకు మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఆన్లైన్లో పొందేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వాట్సాప్ గవర్నెన్స్ గురించి ప్రజల్లో అవగాహన పెంచేలా విస్తృతంగా దీని గురించి ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. సచివాలయంలో రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ కార్యకలాపాలపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారానే ప్రజలు ప్రభుత్వం నుంచి అన్ని సేవలు పొందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ గురించి ప్రజల్లో అవగాహన పెంచేలా విస్తృతంగా దీని గురించి ప్రజల్లోకి తీసుకువెళ్లాలని తెలిపారు. ప్రభుత్వం అన్ని సేవలు కూడా ప్రజలు ఎలాంటి అవరోధాలు లేకుండా ఆన్లైన్లో పొందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ శాఖలన్నీ కూడా ఈ దిశగా తమ కార్యకలాపాలను మెరుగుపరుచుకోవాలన్నారు. డేటా లేక్ పనులు వేగవంతం చేయాలని సూచించారు. డ్రోన్ల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు కల్పించాలని, ప్రజలు డ్రోన్ సేవలు విరివిగా వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. డ్రోన్ల ద్వారా ఎన్ని యాప్ కేసెస్ అందించగలమనేది ప్రజలకు వివరించి వారు ఆయా సేవలు పొందగలిగే ఏర్పాట్లు చేయాలన్నారు. డ్రోన్ల ద్వారా ఎన్ని యూజ్ కేసెస్ అందించగలమనేది ప్రజలకు వివరించి వారు ఆయా సేవలు పొందగలిగేలా ఏర్పాట్లు చేయాలన్నారు. యూజ్ కేసెస్ అందించే సంస్థలు ప్రభుత్వ విభాగాలతో ఒక వర్క్షాప్ పెట్టి ప్రభుత్వ శాఖలు అధికారులకు కూడా దీనిపై అవగాహన పెరిగేలా చేయాలని సూచించారు. దోమల నివారణకు పురపాలక శాఖ, ప్రజారోగ్య శాఖలు డ్రోన్లను ఎక్కువగా వినియోగించాలని సీఎం ఆయా శాఖల అధికారులకు సూచించారు. వర్క్ ఫ్రం హోం కార్యక్రమం కూడా వేగవంతంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. దీన్ని నిరంతరం ప్రమోట్ చేస్తూ ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలని అన్నారు. రాబోయే 3 సంవత్సరాల్లో ఎన్ని ఉద్యోగాలు అందుబాటులోకి రాగలవు, ఎంతమందికి ఉద్యోగాలు కల్పించగలము, వారికి ఎలాంటి నైపుణ్యాలు అవసరము అనే దానిపై సమగ్ర కసరత్తు చేయాలని తెలిపారు. అవసరమైతే ఒక కన్సల్టెన్సీని కూడా నియమించుకోవాలని సూచించారు. వర్క్ ఫ్రం హోం చేయడానికి అందుబాటులో ఉన్న మానవ వనరులకు నైపుణ్య శిక్షణ ఇప్పించాలని సూచించారు. ఆర్టీజీ కార్యదర్శి భాస్కర్ కాటంనేని మాట్లాడుతూ డేటా లేక్ పనులు దాదాపుగా పూర్తయ్యాయని తెలిపారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రస్తుతం 273 రకాల సేవలు అందిస్తున్నామని, జూన్ 12వ తేదీలోపు 370 నుంచి 380 సేవలు అందిస్తామని చెప్పారు. ఆర్టీజీఎస్లో అవేర్ హబ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వాతావరణ మార్పులను అధ్యయనం చేసి సేవలు అందజేస్తామని తెలిపారు. పిడుగులు, వర్షాలు, ఉష్ణోగ్రత, ఎండలు తదితర వాతావరణ పరిస్థితులు ఆయా ప్రాంతాల్లో ఎలా ఉన్నాయో ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తామని తెలిపారు. పిడుగుల గురించి 1 గంట ముందే పౌరుల మొబైల్ ఫోన్లకు ఐవీఆర్ఎస్ వెళ్లేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించుకోబోతున్నట్లు చెప్పారు. పౌరులు ఫోన్ ఎత్తగానే ఏఐ ఆధారిత ఐవీఆర్ఎస్ హెచ్చరిక వారికి వెళ్తుందన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్, సీఎం కార్యదర్శులు ముద్దాడ రవిచంద్ర, పిఎస్ ప్రద్యున్మ, సమాచార శాఖ సంచాలకులు హిమాంశు శుక్లా, రెవెన్యూ శాఖ కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి, ఆర్టీజీఎస్ సీఈఓ ప్రఖర్ జైన్, డిప్యూటీ సీఈఓ ఎం మాధురి తదితరులు పాల్గొన్నారు. ఇటీవలే బంగాళాఖాతంలో జరిగిన 5 వేర్వేరు సంఘటనల్లో తమిళనాడుకు చెందిన 24 మంది భారతీయ మత్స్యకారులకు సంబంధించిన సంఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. భారతదేశం, శ్రీలంక ప్రభుత్వాలు పరస్పర సహకార స్ఫూర్తితో ఈ సమస్యలను పరిష్కరించడానికి నిర్మాణాత్మక చర్చలు చేయటం అత్యవసరమని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల బంగాళాఖాతంలో జరిగిన 5 వేర్వేరు సంఘటనల్లో తమిళనాడుకు చెందిన 24 మంది భారతీయ మత్స్యకారులకు సంబంధించిన సంఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా, ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. నాగపట్నం జిల్లాకు చెందిన ఈ మత్స్యకారులు సముద్రంలో జరిగిన ఘర్షణల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారని, గాయపడ్డారని తెలుసుకోవడం బాధాకరం. భారతదేశం, శ్రీలంక మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న స్నేహపూర్వక సంబంధాల దృష్ట్యా పునరావృతమయ్యే ఈ సంఘటనలను గమనించి ఈ పునరావృత పరిస్థితులను స్నేహపూర్వకంగా పరిష్కరించాలని విదేశాంగ మంత్రిత్వ శాఖను కోరుతున్నాను అని పోస్ట్ చేశారు. భారతదేశం, శ్రీలంక ప్రభుత్వాలు పరస్పర సహకారం స్ఫూర్తితో ఈ సమస్యలను పరిష్కరించడానికి నిర్మాణాత్మక చర్యలు చేయటం అత్యవసరమని భావిస్తున్నట్లు డిప్యూటీ సీఎం అన్నారు. ఇరువైపులా మత్స్యకారుల భద్రత, గౌరవాన్ని నిలబెట్టడానికి నిరంతరం ప్రయత్నాలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. విజయవాడ మరియు విశాఖపట్నం మధ్య ఉదయపు విమాన సర్వీసులను జూన్ 1వ తేదీ నుండి తిరిగి ప్రారంభించనున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖపట్నం నగరం నుండి రాజధాని విజయవాడ ప్రాంతం మధ్య విమాన సర్వీస్ తిరిగి ప్రారంభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. విజయవాడ మరియు విశాఖపట్నం మధ్య ఉదయపు విమాన సర్వీసులను జూన్ 1వ తేదీ నుండి తిరిగి ప్రారంభించనున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖపట్నం నగరం నుండి రాజధాని విజయవాడ ప్రాంతం మధ్య విమాన సర్వీస్ తిరిగి ప్రారంభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
ప్రస్తుత షెడ్యూల్ ప్రయాణికులకు మరింత సౌలభ్యం కలిగించేలా రూపొందించబడిందని తెలిపారు. ఇండిగో ఎయిర్లైన్స్ ఏటీఆర్ విమానం విజయవాడ నుండి ఉదయం 7:15 బయలుదేరి ఉదయం 8:25 విశాఖపట్నం చేరుకుంటుంది అని, తిరుగు ప్రయాణంలో విశాఖపట్నం నుండి ఉదయం 8:45 బయలుదేరి ఉదయం 9:50 విజయవాడకు చేరుకుంటుందని తెలిపారు. ప్రాంతీయ విమాన కనెక్టివిటీని బలోపేతం చేయటం, అభివృద్ధి చెందుతున్న నగరాల మధ్య వేగవంతమైన రవాణా సౌకర్యాన్ని కల్పించడం తమ మంత్రిత్వ శాఖ యొక్క ప్రధాన లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ కీలక సర్వీసులను తిరిగి అందుబాటులోకి తీసుకురావడం ఎంతో సంతోషకరమైన విషయమని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఉండవల్లి నివాసంలో 61వ రోజు మంత్రి నారా లోకేష్ నిర్వహించిన ప్రజా దర్బార్కి సమస్యలు విన్నవించేందుకు వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున సామాన్యులు తరలివచ్చారు. ప్రజలు తనకి స్వయంగా ఇచ్చి విజ్ఞప్తులను పరిశీలించి పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు. ఉండవల్లి నివాసంలో 61వ రోజు మంత్రి నారా లోకేష్ నిర్వహించిన ప్రజా దర్బార్కి సమస్యలు విన్నవించేందుకు వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున సామాన్యులు తరలివచ్చారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెలలోని అంబేద్కర్ యూనివర్సిటీలో పనిచేస్తూ ఉండగా తన భర్త విద్యుత్ షాకుకు గురై మరణించాడని, ఉద్యోగ అవకాశం కల్పించి ఆదుకోవాలని చిలకపాలెంకి చెందిన డి రేవతి విజ్ఞప్తి చేశారు. వైసీపీ హయాంలో ఇళ్ల స్థలాల పేరుతో తమ 0.34 ఎకరాల భూమిని అన్యాక్రాంతం చేశారని, విచారించి తగిన న్యాయం చేయాలని పల్నాడు జిల్లా రొంపిచెర్ల గ్రామానికి చెందిన పడాల రాములు కోరారు. బీఎస్సీ నర్సింగ్ చదివిన తనకు ఉద్యోగ అవకాశం కల్పించాలని ఒంగోలుకు చెందిన ఏ మౌనిక విజ్ఞప్తి చేశారు. తన కుమారుడికి దివ్యాంగ పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని విజయవాడ పోరంకికి చెందిన ఐ వరప్రసాద్ విన్నవించారు. ఆయా విజ్ఞప్తులను పరిశీలించి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలు తనకు స్వయంగా వచ్చి ఇచ్చిన విజ్ఞప్తులను పరిశీలించి పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించుకుని ముందుకు వెళ్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ప్రజల భూముల్ని బొక్కేసేందుకు జగన్ రెడ్డి చేసిన కుట్రలను భగ్నం చేసి ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేశామని స్పష్టం చేశారు. అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గ టీడీపీ నేతలతో మంత్రి కొల్లు రవీంద్ర సమావేశమయ్యారు. నియోజకవర్గంలో ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను పరిష్కరించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నామని పేర్కొన్నారు. పెందుర్తి నియోజకవర్గం అంటేనే టీడీపీకి కంచుకోటగా నిలిచిందని, కూటమి నియామకాలకు కట్టుబడి సీటును జనసేన అభ్యర్థికి కేటాయించిన 80,000 మెజారిటీతో గెలిపించారని గుర్తు చేశారు. జగన్ పాలనలో కానీ అంతకుముందు వైఎస్ హయాంలో కానీ పార్టీ నేతలను రకరకాలుగా అవస్థలకు గురిచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ పార్టీని నాశనం చేయాలని ప్రయత్నించారని, మన అధినేత చంద్రబాబును జైల్లో పెట్టించి పైశాచిక ఆనందం పొందారని తెలిపారు. అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, అయ్యన్న పాత్రుడు లాంటి ఎంతో మంది నాయకులపై కక్షగట్టి కేసులు పెట్టారని పేర్కొన్నారు. టీడీపీ నాయకులు ఒక్క మాటపై నిలబడి సైకోతో పోరాడి అధికారం సాధించుకున్నామని చెప్పారు. సంక్షేమ పథకాలతో పాటుగా అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. ప్రజల భూముల్ని బొక్కేసేందుకు జగన్ రెడ్డి చేసిన కుట్రలను భగ్నం చేసి ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేసినట్లు తెలిపారు. పెందుర్తి కాన్స్టిట్యున్సీ వేపకుంట ఏరియాలో విఎంఆర్డి ఆధ్వర్యంలో కళ్యాణ మండపం నిర్మాణం జరుగుతోంది. దాదాపు 3 సంవత్సరాలుగా నిర్మాణం జరుగుతున్నా మరి ప్రభుత్వం వచ్చిన వెంటనే దానికి అదనపు నిధులు కూడా ఏర్పాటు చేసి దాదాపు 6,20,00,000 రూపాయలతో దాదాపు 18,000 SFT స్క్వేర్ ఫీట్తో ఈ కళ్యాణ మండపం నిర్మాణం దాదాపు పూర్తి అవస్థ ఉంది. ఒక నెల 2 నెలల్లోపే 100% కూడా పూర్తి అవుతుంది. పూర్తిగా ప్రజలకు అందుబాటులో వచ్చే విధంగా చక్కగా డైనింగ్ కానీ, అదేవిధంగా పెళ్లి శుభకార్యాలు చేసుకోవడానికి కావాల్సినటువంటి డయాస్ కానీ, కళ్యాణ మండపం కానీ ఏర్పాటు చేస్తున్నారు. మరి ఇది రకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలతో ఏవైతే నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పనులు కానీ, సమస్యలు కానీ ఎప్పటికప్పుడు త్వరితగతిన పూర్తి చేయడానికి అధికారులతో సమన్వయపరుచుకుంటూ ప్రజాప్రతినిధులు భాగస్వాములు చేస్తూ ముందుకెళ్లాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. మరి దానికోసమే మేము పార్లమెంట్ ఇన్ఛార్జిగా అనకాపల్లిలో తీసుకోవాల్సినటువంటి 7 నియోజకవర్గాల్లో కార్యక్రమాలని, అటు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కూడా పూర్తిగా ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి ఇవాళ రివ్యూ కూడా పెట్టుకోవడం జరిగింది జిల్లా కార్యాలయంలో. దానికి జిల్లా పార్లమెంట్లో ఉన్నటువంటి శాసనసభ్యులందరూ, ప్రజాప్రతినిధులు కూడా దాదాపు అటెండ్ అవుతారు. మధ్యాహ్నం దాని మీద పూర్తిగా రివ్యూ చేసుకుని దీర్ఘకాలికంగా మరి ఇమీడియట్గా చేయాల్సినటువంటి పనులు ఏ రకంగా మనం ప్లానింగ్ చేసుకుని వెళ్ళాలనేది ఈ ప్లానింగ్ బోర్డు యొక్క ముఖ్య ఉద్దేశం.
మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన తగిన విధంగా అందరూ కూడా వర్క్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. సార్, ప్రధానంగా 8 మంది ప్రాణాలు గత ప్రభుత్వం నుంచి కూడా 5 ఏళ్ళలో కూడా పోయాయి. ఇది ఎందుకో మళ్ళీ ఏదో పెండింగ్లో ఉంటుంది అది ఇది అని చెప్పి జనాలు గందరగోళంలో ఉన్నారు. డెఫినెట్గా వేపగుంట టు పెనుగాడి 7 కిలోమీటర్లు 7 నుంచి 8 కిలోమీటర్లు వస్తుంది. ఆల్రెడీ సర్వే చేసి ఆల్రెడీ ఆర్ఎన్బి సాయంత్రం ఒకసారి దీన్ని మీటింగ్లో, ఎందుకంటే ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా ఉంటాయి కాబట్టి ఆర్ఎన్బి వాళ్ళతో కానీ మన ప్రభుత్వం కూడా మన వాళ్ళు హామీ ఇచ్చిన దీంట్లో డెఫినెట్గా ఈ రోజు దాన్ని రివ్యూ చేస్తాము. చేసి డెఫినెట్గా దాన్ని ఎలా చేయొచ్చు, ఫండ్స్ ఎలా తీసుకురావచ్చు అనేది చూసి డెఫినెట్గా పూర్తి చేస్తాం. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలపై రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించేలా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అసత్య ప్రచారం చేస్తున్నారని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో యూనిట్ విద్యుత్ను కేవలం 2.49 పైసలకు మాత్రమే కొనుగోలు చేశారని జగన్ అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలపై రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించేలా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అసత్య ప్రచారం చేస్తున్నారని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో యూనిట్ విద్యుత్తును కేవలం 2.49 రూపాయలకు మాత్రమే కొనుగోలు చేశామని జగన్ అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో యూనిట్ విద్యుత్తును దాదాపు 5 రూపాయల కంటే ఎక్కువ ఖర్చు చేసి కొనుగోలు చేసినట్లు మంత్రి స్పష్టం చేశారు. యాక్సెస్ కంపెనీతో కూటమి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంపై వైసీపీ నాయకులు సత్యదూరమైన మాటలు చెబుతున్నారని మంత్రి వివరించారు. యాక్సెస్తో చేసుకున్న ఒప్పందం 100కు 100% సక్రమమే అని పేర్కొన్నారు. యాక్సెస్ రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు ప్రభుత్వానికి పనుల రూపేణా లబ్ధి చేకూరుతుందని తెలిపారు. స్వలాభం కోసం జగన్ చేసుకున్న విద్యుత్ ఒప్పందాలకు ప్రజా అవసరాల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం చేసుకునే ఒప్పందాలకు చాలా తేడా ఉందని మంత్రి స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారాలతో ప్రజలను మోసగించే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి ఇకనైనా మానుకోవాలని మంత్రి గొట్టిపాటి హితవు పలికారు. యువతకు ఉపాధి అవకాశాలు, నైపుణ్య శిక్షణ, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ఫెర్నెడ్ ఎలక్ట్రిక్ సంస్థతో ఒప్పందం చేసుకున్నట్లు మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ, నిర్మాణ రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ప్రతిభావంతులైన బృందాలను తయారు చేయడమే ఈ ఒప్పంద లక్ష్యమన్నారు. ఒప్పందం ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ నుంచి మార్చి 2027 వరకు ప్రభుత్వ ఐటీఐలు, పాలిటెక్నిక్ కళాశాలలు, ఎన్ఏసీ శిక్షణ కేంద్రాల్లో 20 అధునాతన ట్రైనింగ్ ల్యాబ్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. తద్వారా ప్రపంచ స్థాయి ప్రణాళికలతో 9,000 మంది యువతకు శిక్షణ అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. సిట్ బృందం కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డితో కలిసి వ్యాపారం చేస్తున్న కేసినేని జానకి లక్ష్మిని కూడా విచారించాలని తాము కోరుతున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ జోనల్ కోఆర్డినేటర్ నేతి మహేశ్వరరావు తెలిపారు. పెద్ద మొత్తంలో మనీ లాండరింగ్ ద్వారా నల్లధనాన్ని తెల్లధనంగా మార్చే వ్యవహారం నడిచినట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈడీ, సిబిఐ, ఐటీ, డిఆర్ఐ ఏజెన్సీలు దృష్టి పెట్టాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ జోనల్ కోఆర్డినేటర్ నేతి మహేశ్వరరావు గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డితో విజయవాడ ఎంపీ కేసినేని చిన్నికి సంబంధించిన వ్యక్తులు వ్యాపార లావాదేవీలు చేస్తున్న అంశం మీద మాట్లాడారు. ఆమ్ ఆద్మీ పార్టీ జోనల్ కోఆర్డినేటర్ నేతి మహేశ్వరరావు మాట్లాడుతూ గత ప్రభుత్వం తాలూకు సుమారు 3,200 కోట్లకు పైగా నిధులు మద్యం కంపెనీల నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సలహాదారుడైన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ద్వారా సేకరించారు అన్న ఆరోపణలు వచ్చిన పరిస్థితుల మీద విచారణ చేస్తున్న సిట్ నివేదిక ద్వారా వెల్లడించారని తెలిపారు. కేసినేని జానకి లక్ష్మికి సంబంధించిన కంపెనీలు కలిసి 10 లక్షల పెట్టుబడితో స్థాపించిన పరిస్థితిని గమనించారని అన్నారు. సిట్ నివేదిక ప్రకారం అవినీతి సొమ్మును హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో పెట్టుబడిగా పెట్టారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న కంపెనీ నుంచి కేసినేని చిన్ని భార్య కేసినేని జానకి లక్ష్మి డైరెక్టర్గా ఉన్న కంపెనీకి అడ్వాన్సుల రూపంలో వచ్చిన పరిస్థితిని ప్రజలు గమనించాలని తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ తరపున 3,200 కోట్లకు సంబంధించి డబ్బులను సేకరించే పరిస్థితిలో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఉన్నారా? అలాగే టీడీపీ నాయకుడు అయి ఉండి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సలహాదారులుగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డితో కలిసి వ్యాపారం చేసే పరిస్థితుల్లో కేసినేని చిన్ని ఉన్నారా అని నేతి ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. వీళ్ళిద్దరూ కూడా బినామీలే. వీళ్ల మీద బినామీ చట్టం ఉపయోగించి వీరిద్దరి వెనుక ఉన్న పెద్ద తలకాయలు ఎవరు అన్నది రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. మొన్న ఉర్సా క్లస్టర్లో మేము వెళ్ళి చెక్ చేసినప్పుడు రామకృష్ణ అబ్బూరి కానీ జానకి లక్ష్మి కేసినేని కానీ బొచ్చుడు కంపెనీలు పెట్టడం తీసేయటం బొచ్చుడు హవాలా అంటే చెప్పాలంటే
ఆ డొల్ల కంపెనీల చరిత్ర కనపడుతున్న పరిస్థితుల్లో ఇక్కడ ఇంకా చాలా కంపెనీలు ఈయన మెన్షన్ చేసిన పరిస్థితి. ఈ కంపెనీలన్నీ కూడా యుఎస్ కంపెనీలు, అవుట్ సైడ్ కంట్రీ కంపెనీలు. ఈ కంపెనీలు వచ్చే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టిన పరిస్థితి అంటే మొత్తం మనీ అంతా అవుట్ సైడ్ కంట్రీలకు వెళ్ళి అక్కడి నుంచి రూటింగ్ ద్వారా ఇండియాకు వచ్చి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పెట్టిన పరిస్థితి అంటే మొత్తం మనీ లాండరింగ్ కేసు ఇన్వాల్వ్ అయింది ఇది. ఇలాంటి ఎంపీని పక్కన పెట్టుకుని టీడీపీ పార్టీ 150 సీట్లు వచ్చిన ఈ పరిస్థితులలో ఇలాంటి ఆరోపణలు ఉన్న వ్యక్తులను కానీ మీరు పక్కన పెట్టుకుంటే, ముఖ్యంగా ఈ వ్యక్తి లోకేష్ బాబుకి సన్నిహితంగా ఉండడం, అలాగే సో అమిత్ షా వాళ్ళ అబ్బాయి జైషాతో కూడా ఫోటోలు దిగిన పరిస్థితి. ఎందుకంటే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కాబట్టి వీళ్ళందరినీ కూడా అనుమానించాల్సి వస్తుంది. మంగళగిరిలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ మరియు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వార్డ్ ఎడ్యుకేషన్ మరియు డేటా ప్రాసెసింగ్ కార్యదర్శుల ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు కలిశారు. తమకు సరైన ప్రమోషన్ ఛానల్ మరియు లైన్ డిపార్ట్మెంట్ కల్పించాలని కోరారు. సాంకేతిక సహాయకులను చేసి సీనియర్ అసిస్టెంట్ పే స్కేల్ వచ్చేలాగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ బి గంటయ్య, కన్వీనర్ జి యశ్వంత్, కో కన్వీనర్ పి శ్రీకాంత్, రాజశేఖర్ మరియు విద్యా కార్యదర్శులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.